లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన కాలువలు వ్యర్థాలతో నిండిపోతున్నాయి. పంట పొలాలకు నీరందిస్తూ పల్లెగొంతు తడపాల్సిన జలవనరులు విషభరితమవుతున్నాయి. నెల్లూరు నగరపాలక సంస్థ నిర్వాహకం వల్ల పెన్నా నది ప్రధాన కాలువలు మరుగు కాలువలను తలపిస్తోంది. పెన్నా నది ప్రధాన కాలువైన సర్వేపల్లి జాఫర్ షరీఫ్ ద్వారా నెల్లూరు జిల్లాలో సుమారు 2 లక్షల ఎకరాలు సస్యశ్యామలమవుతుంటుంది. 2 ఏళ్ల క్రితం కోట్లు వెచ్చించి ఈ కాలువలకు మరమ్మతులు చేయించారు. పంట పొలాలకు సక్రమంగా నీరందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ధనాన్ని కుమ్మరించిన అధికారులు ఆ కాలువల పర్యవేక్షణ గాలికి వదిలేశారు. లక్షల ఎకరాలకు జీవాధార అందించాల్సిన ఈ కాలువలు చెత్తాచెదారంతో నిండిపోయాయి. గత ఏడాది కాలువలకు సాగునీరు రాలేదు. ఫలితంగా ఈవో డంపింగ్ యార్డ్లా మారిపోయాయి. ప్రధాన కూడళ్ల సమీపం నుంచి ఈ కాలువలు ప్రవహిస్తుండడం వల్ల నగరవాసులు వ్యర్థాలు నీటిలోనే పాడేస్తున్నారు. నగరపాలక సంస్థ సిబ్బంది సైతం చెత్తను ఇష్టానుసారంగా పడేయడం మొదలుపెట్టారు. కళ్ల ముందు కాలువలు కాలుష్యకాసారాలుగా మారి తీవ్ర దుర్గంధాన్ని వెదజల్లుతున్నా పట్టించుకునేవారే లేరు. సర్వేపల్లి కాలువ పక్కనే కూడా ఇరిగేషన్ మెయిన్ ఆఫీస్ ఉన్న ఎస్సీ ఆఫీసు, ఈ గారు, డిఈలు అందరూ కూడా అక్కడ ఉంటారు, నిత్యం చూస్తూ ఉంటారు. అయినా దీన్ని పట్టించుకోకుండా రైతులను గాలికి వదిలేశారు. ఈ కాలువల్లో మున్సిపాలిటీ సరైన చర్యలు తీసుకోక వచ్చిన వ్యర్థాలన్నింటినీ కాలువల్లో వేసి పరిశుభ్రం లేకుండా ఆ నీరు ప్రజలు తాగుతూ వారు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. పంట పొలాలకి సాగునీరు అందించేటువంటి కాలువలని ఈరోజు డంపింగ్ యార్డులుగా మార్చినటువంటి పరిస్థితి ఈరోజు మనకు నెల్లూరు నగరంలో కనిపిస్తుంది. నెల్లూరులో దశాబ్దాల క్రితం వేసిన మురుగునీటి కాలువలు తప్ప భూగర్భ మరుగునీటి వ్యవస్థ లేదు. గతంలో స్వర్ణాల చెరువు నుంచి కొన్ని సాగునీటి కాలువలు ఉండేవి. నగరం అభివృద్ధి చెందిన తర్వాత ఆ కాలువలను డ్రైన్లుగా మార్చారు. నగరంలో మురుగునీటిని శుద్ధి చేసే వ్యవస్థ లేదు. కొన్ని ప్రాంతాల్లో భూగర్భ డ్రైన్లు, ఓపెన్ డ్రైన్ల నుంచి వచ్చే మురుగునీరు నేరుగా సర్వేపల్లి, జాఫర్ సాహెబ్ కాలువల్లో కలుస్తోంది. ఈ నీటిని తాగిన పశువులు మృత్యువాత పడుతున్నాయి. జలవనరుల శాఖ, నగరపాలక సంస్థ అధికారుల మధ్య సమన్వయం లేక పెన్నా కాలువలు కాలుష్యానికి నిలయాలుగా మారిపోయాయి. సర్వేపల్లి కాలువకు చాలా చరిత్ర ఉంది. ఈ చరిత్రను దృష్టిలో పెట్టుకుని ఆ కాలువ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలా. వేస్ట్ మేనేజ్మెంట్ కార్యక్రమాలు నిర్వహించాలా. కార్పొరేషన్ వాళ్ళు కానీ అధికారులు కానీ చూసి చూడనట్లుగా వ్యవహరించడంతో నీటి మొత్తం మరుగునీరు మొత్తం కూడా ఇవాళ ఈ 2 కాలువలకు వెళ్ళిపోయినాయి. దీంట్లో ఉన్నటువంటి చెత్తాచెదారాన్ని అంతా తొలగించాలి. నగరంలో ఉన్న నీటిని, మరుగునీటిని ఏదైతే ఉన్నాయో దీంట్లోకి రాకుండా ఆపాలి. వర్షాకాలంలో ఏదైనా ఉధృతంగా పెన్నా వరద వచ్చినట్లయితే ఈ పోసిండేటువంటి చెత్త అంతా కూడా అడ్డుపడి వెనక ప్రాంతాలుగా ఉన్నటువంటి గ్రామాలు మునిగిపోయేటువంటి పరిస్థితి మాత్రం ఓ ప్రమాదం ఉందనేటువంటి దాన్ని మేము చెబుతున్నాం. ప్రభుత్వం స్పందించి డంపింగ్ యార్డులుగా మారిన నెల్లూరు కాలువలను బాగు చేయాలని రైతులు కోరుతున్నారు. ఈ కాలువలను శుభ్రం చేయకపోతే వర్షాలు పడినప్పుడు నీటి ప్రవాహానికి అనేక గ్రామాలు ముంపుకు గురయ్యే ప్రమాదముందని వాపోతున్నారు.